కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు, అదేవిధంగా కొన్ని మంచి ఫలితాలు రెండు గోచరిస్తోంది. ముందుగా కుటుంబంలోని ఐక్యతను పెంచుకోవాలి, ఇబ్బంది లేని వాతావరణం నెలకొల్పాలి, సహోదరి సహోదరుల మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించాలి, ఆస్తి తగాదాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కోర్టుకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడే విషయంగా గోచరించడం లేదు, వృత్తి వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తాయి, కష్టానికి ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. అయితే స్నేహితుల సలహాలు, వాళ్ళ అండదండలు మీకు లభిస్తాయి. వృత్తిలో మీరు ఎదగాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఏకాదశాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. లాభాలు బాగుంటాయి, ఖర్చు తక్కువగానే ఉంటుంది. అయితే అనాలోచిత ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీ ప్రమేయం లేకుండానే ఖర్చులు పెట్టే విధంగా గోచరిస్తుంది. అయితే ఖర్చులకు దూరంగా ఉండి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది చెప్పదగినది. అలా కాని పక్షంలో ఫిక్స్డ్ డిపాజిట్ అని చేయాలి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. సినిమా రంగాల్లో ఉన్నవారికి, డాక్టర్స్కి, లాయర్లకి, పోలీస్ శాఖలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి ప్రమోషన్స్ కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్ కావచ్చు, అయ్యే అవకాశాలు గోచరిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు 10 మందికి నచ్చుతాయి. ఏదైనా డబ్బు రాకపోయినా పేరు ప్రఖ్యాతలు వచ్చిన భావన ఏర్పడుతుంది. ఇది మంచి తరుణం అని చెప్పచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అయితే ప్రయాణాల విషయంలో అందరూ జాగ్రత్త వహించాలి. గోచారిత్య అష్టమంలో రాహు, ద్వితీయంలో కుజకేతులు ఉన్నారు. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా 2 వీలర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రమోషన్ చేదాకా వచ్చి చేయి జరిపే అవకాశం ఉంది. సరే, ఏదైనా వెళ్ళిపోయినా సరే మళ్ళీ తిరిగి వస్తుంది అన్న భావన ఏర్పడుతుంది. మన పని మనం చేసుకుపోదాం అనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తారు. ఇది మంచి విషయం అని చెప్పచ్చు. అందరిలాగా మీరు కాదు. కోపం వస్తే 2 నిమిషాలు మాట్లాడేసి తర్వాత శాంతం అవుతారు. అది అందరికీ అర్థం కాదు. మీరు కోపడ్డారు అన్న ఒక భావం తప్పుతాయి, కానీ మీరు శాంతంగా ఉంటారు, తర్వాత బాగా మాట్లాడుతారు అనే విషయం ఎవరికి తెలియదు. అటువంటి విషయాలు మీరు జాగ్రత్తలు తీసుకోండి అంతే. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా స్కిన్ సంబంధించి, జీర్ణ వ్యవస్థ సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం గోచరిస్తుంది. శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ శ్రావణ మాసం నెలలు కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు మీకు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపాలను చేయడం, అదేవిధంగా కాలభైరవ రూపం మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహ